హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిష్ వ్లాగ్స్. ఇవాళనైతే నిజామాబాద్లో వినాయకులు తయారు చేసే షెడ్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ లొకేషన్ వచ్చేసి గంగాస్థాన్ సిగ్నల్ దగ్గర రిలయన్స్ మార్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ పెద్ద షెడ్ ఉన్నది. ఆ షెడ్ లోపలికి వెళ్తా. శ్రీ సిద్ధి వినాయక కళా ఆర్ట్స్ షెడ్. ఆ లోపలికి వెళ్ళి వినాయకులు ఎంత హైట్ నుంచి ఎంతవరకు తయారు చేస్తారో మొత్తం చూపిస్తా. వచ్చేయండి, లోపలికి వెళ్దాం. అన్న జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. ఇక్కడ మీ షెడ్లో ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ వరకు వినాయకులు తయారు చేస్తారు? మళ్ళీ ఎట్లాంటి మోడల్స్ వినాయకులు తయారు చేస్తారు ఒకసారి చెప్తావా మా ఆడియన్స్? బాంబే, మహారాష్ట్ర మనం ప్రతిసారి తయారు చేస్తాం. ఓకే. ఎక్కువ మహారాష్ట్ర ఇక్కడ ప్యాటర్న్ నిజామాబాద్లో మహారాష్ట్ర ప్యాటర్న్స్ చాలా నడుస్తాయి. ఓకే. మహారాష్ట్ర మళ్ళీ ఇంకో ఏంటంటే ఎక్కువ పబ్లిక్ అడిగేది ఫినిషింగ్. అవును. ఫినిషింగ్ బట్టి రేంజ్ ఉంటుంది. 5 ఫీట్స్ నుండి 18 ఫీట్ల వరకు ఉన్నది మన దగ్గర. ఓకే. ఇంకా ఇక్కడ మొత్తం ప్రైస్ లిస్ట్ ఎంత ఉందన్న? ఎక్స్పెక్ట్ ఎంత లిస్ట్ అంటే దీని ఐడియాలు ఉంటుంది కదండి. ఓకే. దీని రేంజ్ ఉన్నది 30,000 వరకు ఉన్నది. ఇవి నాకు 30,000 వరకు ఉన్నది. బాంబాయి మోడల్ ఉన్నాయి. దాని కాస్ట్ ఒక 12 ఫీట్లు 15 ఫీట్లే ఉన్నాయి. అది ఒక 1 lakh అట్లా ఉన్నాయి. దాని ఫీట్ హిసాబ్ ఉంటుంది అన్నట్టు. ఓకే. ఒకసారి మీ మొబైల్ నెంబర్ చెప్పండి. 9666676484. ఓకే. సో ఫ్రెండ్స్, షెడ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద మోడల్స్ వినాయకులు ఉన్నాయి. సో లోపలికి అయితే వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ వస్తే చాలా పెద్ద వినాయకులు ఉన్నారు. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. లోపలికి వెళ్దాం. ఇంకా వినాయకులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ వినాయకులకు అయితే చేతులు పెట్టేసారు. కొన్ని వినాయకులకు పెట్టారు, కొన్ని వినాయకులకు పెట్టలేరు. అక్కడ లోపల కూడా ఉన్నాయి. ఇక్కడ వినాయకుడి వర్క్ ప్రాసెస్ అయితే జరుగుతుంది మొత్తం ఇక్కడ. వావ్, ఇక్కడనైతే చూస్తే పెద్ద బొజ్జ వినాయకుడు ఉన్నాడు ఇక్కడ కూర్చొని. ఇంకా వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదు, చూద్దాం. ఇంకా లోపల కూడా ఉన్నాయి కొన్ని వినాయకులు. ఇక్కడ వర్క్ చేస్తారు అన్నమాట. అక్కడికి వెళ్దాం. ఇక్కడ అయోధ్య రామ్ మందిర్ వినాయకుడు ఉన్నాడు, చూడండి. ఇటు సైడ్ లోపల ఇక్కడ నంది పైన వినాయకుడు ఉన్నాడు. ఇంకా ఇక్కడనైతే లాస్ట్కు చిన్న చిన్న వినాయకులు ఉన్నారు. ఒక 5-6 ఫీట్స్ వరకు ఉంటాయి వినాయకులు. అక్కడ లాస్ట్ దాకా ఉన్నాయి. చిన్న సైజు వినాయకులు అయితే తక్కువ ఉన్నాయి ఇక్కడ, చూడండి. ఇక్కడ ముంబై స్టైల్ మోడల్ వినాయకులు ఇక్కడ ఇటు సైడ్ సెక్షన్లు ఉన్నాయి. చిన్న వినాయకుడు ఫస్ట్, తర్వాత ఇటు సైడ్. ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్లోనే చూసినాం. పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి. మొత్తం ముంబై స్టైల్లో మోడల్స్ వినాయకులు ఉన్నాయి. ఇంకా మొత్తం అయితే వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. అక్కడ లాస్ట్ దాకా ఉన్నాయి. ఇప్పటిదాకా మొత్తం వినాయకులను చూసినాం కదా. ఇప్పుడు ఆ వినాయకులను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన వినయ్ అన్న అయితే వచ్చేసిండు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మొత్తం ఒక్కొక్క వినాయకుడి నుంచి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్న. హాయ్ అన్న, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న.
మన వినయ్ అన్న ఉన్నాడు ఇక్కడ. షెడ్లో ఉన్న వినాయకులను మొత్తం మనకు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అన్న ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయను. ఇది మన దగ్గర ఈసారి న్యూ మోడల్ వచ్చింది, చింతమాయన్ టైపు. అమ్మవారు పైకి ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఈసారి ఫస్ట్ మోడల్ అన్నట్టు మన దగ్గర. ఇంకొకటి మన దగ్గర ఉన్నాయి నిజామాబాద్లో కూడా 7 ఉన్నాయి. మొత్తం మహారాష్ట్ర మోడల్ ఉంటాయి. ఫినిషింగ్ కూడా మన నీట్ మోడల్ ఉంటుంది, నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్కువ మంది కూడా ఫినిషింగ్ బయట మెయిన్ ఫినిషింగే అడుగుతారు. అవును. సో మనం 9 years నుండి మొత్తం ఫినిషింగ్ మీదనే ఓల్డ్ కస్టమర్స్ మ్యాక్సిమం వస్తారు మన దగ్గర. ఈసారి వచ్చింది న్యూ మోడల్ ఇది. ఇంకా ఉన్నాయి ఒక 10 to 12 మోడల్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని అచ్చటి ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇవి ఉన్నాయి చూడండి. చింతామణి మోడల్. ఇది చింతామణి మోడల్ అన్నట్టు. బ్యాక్ డ్రాప్లో అమ్మవారు. ముంబైలో లాస్ట్ ఇయర్ 2 years బాగా ఫేమస్ అన్నట్టు. అవునా? మన దగ్గర ఇంకా ముంబై మోడల్ కూడా ఉన్నాయి అక్కడ సైడ్. ఎక్కడ? అటు సైడ్ ఆ గల్లీలో. ఓకే. ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం. ఏమో మన రామ్లల్లా ఈసారి న్యూ మోడల్ వచ్చింది. బ్యాక్ డ్రాప్లో అయోధ్య టైపు అండ్ రామ్లల్లా ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తుంది. ట్రెండింగ్ లో మొన్న అయోధ్య రామ్ మందిర్ ఓపెనింగ్ అయింది, అప్పటి నుంచి మొత్తం ట్రెండింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈసారి ఇయర్ 24 లో స్పెషల్ గణేష్. ఈసారి స్పెషల్ గణేష్ ఇంకా ఉన్నాయి మన దగ్గర కూడా వేరే. ఇంకా ఇక్కడ అక్కడ ముంగట ఇంకో వినాయకుడు అన్న చూపిస్తాడు. వినయ్ అన్న చూడు అన్న. ఇది మన నంది మోడల్ అన్నట్టు. ఈ నంది కూడా చాలా మంచి డిజైన్ ఇచ్చింది ఈసారి. మొత్తం దీని బ్యాక్ డ్రాప్ వేరే ఉంటుంది. అండ్ మెయిన్ ఫోకస్ అన్నది నందికే ఉంటుంది ఎక్కువ శాతం. దీని కలరింగ్లో అసలు హైలైట్ కొడుతుంది. ఇది చాలా పెద్ద ఇచ్చింది. ఇంకా గణపతి కన్నా ఇంకా చాలా పెద్ద ఉన్నది నంది. దీని నందిది బ్యాక్ డ్రాప్ ఇంకా పెట్టాలన్న. బ్యాక్ డ్రాప్ పెట్టలే, ఎవరైనా అవసరం ఉంటే వాళ్ళకు పెడతాం అన్నాడు. సో ఫ్రెండ్స్, ఇంకో మోడల్ వినాయకుడు 6 feet వరకు ఉంటాడు. ఈ వినాయకుడి గురించి కూడా వినయ్ అన్న మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చెప్పండి. ఇది కూడా మన మహారాష్ట్ర మోడల్. మన నాందేడ్ పర్బన్ సైడ్ ఎక్కువ సేల్ అయింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ మన దగ్గర వచ్చింది. ఇంకోటి చెప్పాలంటే మన దగ్గర ఉన్నాయి కూడా, మన ఇలా చుట్టుపక్కల కూడా ఉండే అన్నాడు సేమ్ మోడల్స్. ఇక మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. నీకు కూడా ఫినిషింగ్ మాత్రం ఇక మనది వేరే ఉంటుంది. ఇక ఓకే. బొజ్జ కనపయ్య ఇది దాదాపు 15 నుండి 16 feet ఉంటుంది లావులో. అండ్ దీన్ని ఇక్కడ ఉంది తొండం. దీన్ని పెట్టి చూపిస్తా. దీన్ని అన్ని ఫినిషింగ్ నడుస్తున్నాయి అన్నాడు మన దగ్గర. సో ఇంకో 2 to 3 daysలో ఫినిషింగ్ అయిపోయి జాయింటింగ్ అయిపోతుంది. తర్వాత మొత్తం బాడీ మొత్తం ఫినిషింగ్ అన్న నడుస్తుంది. ఇట్లా వస్తుంది. ఎన్ని ఫీట్స్ ఉంటుంది అన్న వినాయకుడు? ఇది దాదాపు 15 నుండి 16 feet వస్తుంది. అండ్ ఫినిషింగ్ ఇక్కడ నడుస్తుంది. ఇంకా చేతిలో అయితే మొత్తం పెట్టలేరు. అన్న జస్ట్ ఇట్లా మనకు తొండం పెట్టి చూపించింది ఎట్లుంటుందని. చేతిలో కూడా పెట్టినాక మొత్తం నెక్స్ట్ మళ్ళీ ఒకసారి వచ్చి మొత్తం ఫుల్ వీడియో చూపిస్తాం. ఇప్పటిదాకా చూపెట్టిన అన్ని మన నాందేడ్, పర్వాణి, ఉమర్గేడ్ అవి మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం ఇక నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు మన ముంబై మోడల్ చూపెడదాం. ఇక్కడ అక్కడ సైడ్ ఉన్నాయి. ఓకే. సైడ్ అక్కడ చూపిస్తాడు అన్నట్టు. ఇంకా ఇప్పుడు ఈ నార్మల్ బాడీ కూడా మన దగ్గర ఇంకొక 6 to 7 మోడల్స్ వచ్చేటివి ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ మన ముంబై మోడల్స్ రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ఫినిషింగ్ చేస్తున్నారు అవి. మ్యాక్సిమం ఇంకా 3 daysలో ఈ ముంబై మోడల్ అన్నీ మన దగ్గర వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఫినిషింగ్ది. ఇప్పుడు కలరింగ్ కూడా శాంపిల్ కొట్టి పెడతాం అన్నట్టు. ఇక ఈ వీక్లో శాంప్లింగ్ అన్నీ ప్రతి ఒక్క మోడల్కి ఇంత అన్నట్టు 2 pieces మనం కొట్టేసి పెట్టేస్తాం. కస్టమర్స్ కూడా డెమో పీస్ లెక్క వాళ్ళకు కూడా అర్థమవుతుంది మన దగ్గర. ఇప్పుడు ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ ఉంటాయన్న? ఇది ఇప్పుడు దీనికి ఇది మొత్తం కవర్ అవుతుంది అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫీట్స్ ఏమో 13 దాకా ఉంటుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఇట్లా చక్రం వస్తుంది బ్యాక్ సైడ్ మనకు. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్లో కూడా పెద్ద ఆర్చ్ వస్తుంది అన్నాడు. ఓకే. ఇప్పుడు ఇదంతా ఉంది కదా, ఇది మొత్తం కవర్ అయిపోతుంది అన్నాడు. అక్కడ సీట్స్ ఉన్నాయి. ఓకే. సీట్స్ పెట్టి మొత్తం కవర్ చేసేస్తారు అన్నట్టు. మొత్తం ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోతుంది? ఇప్పుడు ఈ ఫినిషింగ్ అనేది అయిపోతుంది ఒక 2 daysలో అయిపోతుంది. ఇక డెమో పీస్ మనం కలర్ కొట్టేసి అయితే ఒక ఈ వీక్లో కంప్లీట్ అయిపోతుంది డెమో పీసెస్. అన్ని మోడల్స్ మన దగ్గర మొత్తం డెమో పీసెస్ తీసేసి పెట్టేస్తాం. ఐ థింక్ ఇంకా బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ కూడా పెద్ద వస్తుంది. ఇప్పుడు మొత్తం టోటల్ మన బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్తో కంపేర్ చేస్తే దాదాపు ఇది 15 నుండి 16 feet దాకా వస్తుంది. ఓకే. ఇంకా మనకు ఇంతకుముందు అంటే మొత్తం స్టాండ్తో వినాయకులు తయారు చేస్తుండే. అసలు నిజామాబాద్లో అవైలబుల్గా ఉండకపోతుండే. అందరు కలిసి ధూల్పేట వెళ్తుండే, అక్కడనే హైదరాబాద్లోనే తీసుకుంటుండే. ఇప్పుడు మన నిజామాబాద్ డిస్టిక్లో కూడా ఎవరికన్నా
స్టాండ్ మోడల్స్ వినాయకులు కావాలంటే కూడా మొత్తం స్టాండ్ ఫ్రేమ్తో ఇక్కడనే మనకు మొత్తం మన దగ్గర నిజామాబాద్లో మొత్తం ముంబై మోడల్ టైప్ మొత్తం వర్క్ కూడా వాళ్ళే చేస్తుళ్ళు. ఓకే, మొత్తం ముంబై నుంచి కళాకారులు కూడా అక్కడ నుండి వచ్చిళ్ళు మన దగ్గరికి. వాళ్ళే మొత్తం పంచ ఇంకా ఇవన్నీ ఆర్నమెంట్స్ అవి వస్తాయి. ఓకే, పంచ అవన్నీ మనకు దూల్పేట కూడా అవసరం లేకుండా ఇక్కడ కూడా నిజామాబాద్ అవసరం లేకుండా మన దగ్గరనే అన్ని అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ముంగట్కి వెళ్దాం. ఇది అన్నది మన దగ్గర హైలైట్. ఇది అంటే హనుమాన్ మోడల్ అన్నట్టు, హనుమంతుడు టైప్ మన మోడల్. దీనికి అవుట్ఫిట్ మొత్తం నీకు ఫోటో చూపిస్తా. బ్యాక్ డ్రాప్ కానీ వినాయకుడిని చూడాలంటే పక్కకు ఫోటో పెడతా, చూడండి ఒకసారి. అదేమో వెంకటేశ్వర టైప్ అన్నట్టు అది మోడల్ మన దగ్గర. ముందు వెంకటేశ్వర కిరీటం అన్నది వెంకటేశ్వర టైప్ పెట్టినాం. దానికి మొత్తం ఆర్నమెంట్స్ వస్తాయి అన్నట్టు. ఓకే, ఇంకా ముంగట అక్కడ ఉన్నాయి ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇప్పటిదాకా అక్కడ కూర్చున్న వినాయకులు అని చూపించినాం కదా, ఇప్పుడు స్టాండ్ మొత్తం ముంబైలో ఇట్లా స్టాండింగ్ పొజిషన్ వినాయకులు ఉంటారు చూసిన, మొత్తం అదే సేమ్ మోడల్స్ ఉన్నాయి. సో ఈ వినాయకుల గురించి చెప్పండి. ఇది మన చింతామణి టైప్ అన్నట్టు ఈ మోడల్. ఇప్పుడు కింద స్పేస్ అన్నది ఒకటి లైక్ ఎర్త్ కానీ కొండ లెక్క సంథింగ్ ఏదో ఒకటి వచ్చేస్తుంది కింద. ఓకే, మొత్తం ఫుల్ కవర్ అయిపోతుంది. అండ్ బ్యాక్ డ్రాప్లో కూడా పాము ఇట్లా వస్తుంది. ఓకే, ఇది మన బ్యాక్గ్రౌండ్లో అమ్మవారిది వస్తుంది. సేమ్ ఇట్లా బ్యాక్గ్రౌండ్లో వస్తుంది ఫోటో. ఒకసారి ఫోటో చూడండి, ఇట్లా వస్తుంది. దీని ఇట్లా బ్యాక్ డ్రాప్లో ఉండి వచ్చేస్తుంది అన్నట్టు. ఎన్ని ఫీట్స్ ఉంటాయి అన్నీ వినాయకుడు? ఇది మన బ్యాక్గ్రౌండ్తో వస్తుంది, 10 to 12 దాకా వస్తుంది. ఓకే, అమ్మవారి బ్యాక్గ్రౌండ్తో వస్తుంది. అండ్ ఇదేమో మన విఠలేశ్వర టైప్ అన్నాడు. ఈ మోడల్ మన దగ్గర 3 హైలైట్ మోడల్స్ అంటే ఈ 3 అన్నాడు. ఈ విఠలేశ్వర మోడల్ అండ్ అది మన బ్యాక్గ్రౌండ్ గరుడా టైప్ వస్తుంది అన్నట్టు. అది ఇది కూడా మన ముంబై టైప్ మోడల్ అన్నట్టు. దీని ఫోటో అన్నది ఇది ఇక్కడ. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ అంటే ఇట్లా గరుడ టైప్ వస్తుంది. వితౌట్ బ్యాక్గ్రౌండ్ అంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాం మన దగ్గర. విత్ బ్యాక్గ్రౌండ్ అంటే విత్ బ్యాక్గ్రౌండ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. మొత్తం లాస్ట్ ఇయర్ ఫేమస్ అన్నట్టు. లాస్ట్ ఇయర్ ఫేమస్ హైలైట్ అయినాయి ముంబైలో. అవే మనం సెలెక్ట్ చేసుకొని తయారు చేయించినాం మనం ఇక్కడ. ఇప్పుడు అన్ని ఒక్కొక్క సింగిల్ పీస్ మళ్ళీ మన దగ్గర ఉన్నాయి కూడా ఓన్లీ ముంబై టైప్ అంటే ఒకటే ఉన్నది అన్నాడు. వేరే ఇంకోటికి సేమ్ కాపీ అన్నది లేదు మన దగ్గర. ఇప్పుడు ఇక్కడ దాకా చూసిన అన్నీ మన దగ్గర 15 నుండి 18 ఫీట్స్ దాకా ఇవి పెట్టినా అన్నాడు. ఇంకా ఇదేమో మన 8 to 10 ఫీట్స్ లోపు ఇది ఉన్నది, చిన్న బాడీది. దీనికి ఇంకా కింద స్టాండ్ వస్తుంది, ఇంకా కొద్దిగా హైట్ అయిపోతుంది. అండ్ దీనికి కూడా బ్యాక్ డ్రాప్లో మన ఆర్చ్ అన్నది వస్తుంది అన్నాడు దీనికి. ఓకే, సేమ్ దీనికి కూడా మొత్తం పంచాలు అన్ని ఎగ్జాక్ట్ అన్ని ఆర్నమెంట్స్ అవి అన్నీ వచ్చేస్తాయి. ఎన్ని ఫీట్స్ ఉంటుంది అన్నీ? ఇది ఇప్పుడు ఇట్లా చూస్తేనేమో మనకు 8 ఫీట్స్ దాకా ఉంటుంది. ఇక విత్ బ్యాక్గ్రౌండ్ అంటే మళ్ళీ ఎక్కువనే హైట్ అయిపోతుంది. అండ్ దీనికి ఇంకా కింద స్టాండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ కూర్చునే అన్నిటికీ బ్యాక్ డ్రాప్లో పెద్ద ఆర్చ్ అన్నది వస్తుంది అన్నాడు. మళ్ళీ ఆర్చ్ కూడా మన దగ్గర మనం సెలెక్టెడ్ ఆర్చ్ చేసి మనం తయారు చేపిస్తున్నాం. మొత్తం ఫైబర్ ఉన్నాయి, మన పిఓపితో కూడా తయారు చేసినవి ఉన్నాయి అన్నట్టు. ఇంకా కొంత ఆల్టరేషన్ వర్క్ అవి సంథింగ్ చిన్న వర్క్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. ఇంకా అక్కడ ఒక చిన్న స్పెషల్ వినాయకుడు కనిపిస్తుండు, నరసింహస్వామి రూపం అన్నట్టు. ఓకే, అక్కడికి వెళ్ళి వద్దాం. ఇక్కడ ఇలాంటివి మన దగ్గర ఒక దగ్గరనే ఉన్నది. మనం సెలెక్టెడ్ పీస్తో మనం తయారు చేయించినాం అన్నట్టు. నరసింహ రూపం. ఇంకా దీని కింద కూడా ఇట్లా గుట్ట ఉన్నా ఏదైనా వచ్చేస్తుంది అన్నట్టు, పాము కానీ సంథింగ్ ఏదైనా కూడా వచ్చేస్తుంది. వినాయకుడు ఎన్ని ఫీట్స్ ఉంటుంది అన్న? ఇది దాదాపు 11 ఫీట్స్ మీద ఉంటుంది అన్ని. ఇంకా బ్యాక్ డ్రాప్ ఏమన్నా వస్తాయి? దీనికి బ్యాక్ డ్రాప్ రాదు, లైట్గా జస్ట్ కిరీటం దగ్గర పాము అన్నది వచ్చేస్తుంది పైకి వెళ్ళి. సో ఫ్రెండ్స్, షెడ్ లోపల వినాయకులు అన్నిట్లను చూసినాం కదా. షెడ్ లోపలికి రాగానే వినాయన్న
భార్గవ్ అన్న ఇద్దరు ఉంటారు. అన్నాళ్ళకి ఎవరికైనా సరే మన ఛానల్ పేరు చెప్తే మనకి ఇంకా తక్కువ డిస్కౌంట్ ఏమైనా ఇస్తారు. ఇంకా ఇక్కడైతే స్పెషల్ ఏంటంటే ముంబైలో పెద్ద పెద్ద వినాయకులు ఉంటారు చూసిన, అట్లాంటి నిజామాబాద్లోనే తయారు చేసారు. మనకు హైదరాబాద్ కానీ ముంబై కానీ వెళ్ళకుండా అవసరం లేకుండా ఇక్కడ నిజామాబాద్లోనే అవైలబుల్గా ఉంటాయి. ఇంకేమన్నా మన ఛానల్ పేరు చెప్తే అన్న ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారు. సో వినాయ్ అన్న మాట్లాడు. సో ఇది మనది వచ్చేసి శ్రీ సిద్ధి వినాయక కళా ఆర్ట్స్, మన నిజామాబాద్ లోకల్. మన దగ్గర గంగాస్థాన్ బైపాస్ రిలయన్స్ స్టోర్ పక్కకి మనది స్టోర్, మనది షెడ్ అనేది ఉంటుంది. నెంబర్ అన్నది 9666767484. అయితే మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. కాల్ చేసినా బుక్ చేసుకోవచ్చు. మన దగ్గర చాలా మంది ఓల్డ్ కస్టమర్స్ ఎక్కువ మంది మన దగ్గర వస్తారు ఫస్ట్. ఓకే, ఆల్రెడీ మన దగ్గర కూడా బుకింగ్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, ఆర్డర్ మీద కూడా అయిపోయినాయి బుకింగ్. సో మనం కూడా ఎక్కువ ప్రెజర్ కాకుండా కానీ ఇక తక్కువ ప్రైజెస్తోనే మంచిగానే కంఫర్టబుల్తోనే ఇచ్చేస్తున్నాం. సో ఫినిషింగ్లో కూడా మనం ఏం కంపారిజన్ ఏం లేదు, నీట్ ఫినిషింగ్ మంచి ఫినిషింగ్తోనే మనం ఇచ్చేస్తాం. అండ్ మన బ్రదర్స్ని కూడా సపోర్ట్ చేయండి, కొత్త ఛానల్ క్రియేట్ చేసిళ్ళు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వినాయకుల మొత్తం చూసిరు, ఇంకా మొత్తం వర్క్ కంప్లీట్ కాలేదు. మొత్తం కంప్లీట్ అయినాక మనకు వినాయన్న చెప్పిస్తాడు అనమాట. అప్పుడు వచ్చి మొత్తం ఫుల్ వీడియో, ఇంకా మంచి ఫుల్ కలరింగ్ బ్యాక్ డ్రాప్ మొత్తం వేసినాక అప్పుడు చూపిస్తాను ఇంకో వీడియో. స్టే ట్యూన్.